Hi students, welcome back to channel. NTA July 14th 2026 పబ్లిక్ నోటీస్ అనేటువంటిది రిలీజ్ చేశారు. ఈ నోటీస్ గురించి క్లియర్గా చెక్ చేసుకోవడానికి neet.nta.nic.in వెబ్సైట్లోకి వెళితే పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ పోర్టల్లో పబ్లిక్ నోటీస్ దగ్గర రిగార్డింగ్ రీఫండ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీ ఆఫ్ నీట్ యూజీ 2026 అనేటువంటి లింకును మీరు క్లిక్ చేస్తే 1 పేజీ ఆఫ్ పబ్లిక్ నోటీస్ అనేటువంటిది ఓపెన్ అవుతుంది. ఈ పబ్లిక్ నోటీస్లో ఏం ప్రొవైడ్ చేశారు అనేటువంటిది ఇన్ డీటెయిల్డ్గా చెక్ చేస్తే ఎన్టీఏ 14th July 2026 ఎగ్జామినేషన్ ఫీ అనేటువంటిది రీఫండ్ చేస్తున్నాము అనేటువంటి మీద పబ్లిక్ నోటీస్ రిలీజ్ చేశారు. 14th July 2026 వరకు 11.46 అప్లికెంట్ మాత్రమే బ్యాంక్ డీటెయిల్స్ అనేటువంటివి అప్డేట్ చేశారు. ఇంకా రిమైనింగ్ 12 lakh స్టూడెంట్స్ అప్డేట్ చేసుకోవాల్సి ఉంది. కాబట్టి జూలై 31st 2026 11:50 PM వరకు ఈ డేట్ను మీకు ప్రొవైడ్ చేస్తున్నాము. మీ యొక్క లాగిన్ పోర్టల్లో ఎంటర్ అయ్యి బ్యాంక్ డీటెయిల్స్ అనేటువంటివి అప్డేట్ చేసుకోండి. మీ యొక్క అప్లికేషన్ ఫీ అనేటువంటిది రీఫండ్ చేస్తాము అని క్లియర్గా ఈ నోటీస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఎవరైనా క్యాండిడేట్స్ ఇంకా పెండింగ్లో ఉంటే మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అనేటువంటివి అప్డేట్ చేసుకొని మీ యొక్క అప్లికేషన్ ఫీ అనేటువంటిది రీఫండ్ చేసుకోండి. మీరందరూ కూడా రీనీట్ ఎగ్జామినేషన్స్ యొక్క రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇప్పటి వరకు మేజర్ ఫ్యాక్టర్స్ అయినటువంటి ఆన్సర్ కీ ఛాలెంజెస్ అలాగే ఓఎంఆర్ సీట్ ఛాలెంజెస్ అనేటువంటివి రెండు కూడా కంప్లీట్ అయి ఉన్నాయి. సో ఈ రెండు కంప్లీట్ అయినాయి కాబట్టి 28th July లోపల రిజల్ట్స్ అనేటువంటివి అనౌన్స్ చేయాలి అని ఎన్టీఏ ప్రాసెస్లో ఉన్నారు. సో ఈరోజు 16th డేట్ నుంచి ఇంకా 28th డేట్ అంటే మీకు ఈ బిట్వీన్ డేట్లో ఫైనల్ ఆన్సర్ కీ అనేటువంటిది రిలీజ్ చేస్తారు. దాని తర్వాత స్కోర్ కార్డ్ అనేటువంటివి రిజల్ట్స్ అనేటువంటివి అనౌన్స్మెంట్ జరుగుతుంది. సో మీరందరూ కూడా గుడ్ స్కోర్తో రీచ్ అయి ఉన్నారని, మంచి ర్యాంక్ మీరు రీచ్ అవుతారని, మీరు అనుకున్నటువంటి ఇన్స్టిట్యూషన్లో అడ్మిషన్ అనేటువంటిది తీసుకుంటారని భావిస్తున్నాను. అందరికీ ఆల్ ది బెస్ట్. మరిన్ని అప్డేట్స్తో మిమ్మల్ని కలుస్తాను. Hope this information is informative. Thank you.